వాక్యాన్ని వినడానికి చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు కొన్ని దేవుని మాటలు పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రత్యేకమైన క్యారెక్టర్స్ మనకు కనబడుతూ ఉంటాయి. సామాన్యమైన విషయాలు ఉంటాయి, ప్రత్యేకమైన విషయాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో మనకు ఎక్కువగా కనిపించే క్యారెక్టర్స్ ఏంటి అంటే రాజు, సైన్యాధిపతి, యాజకుడు, ప్రవక్త, శిష్యుడు, ఇలాంటి వారు మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. వీళ్ళల్లో ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కలా ఉంటుంది. రాజుని గనక మనం తీసుకుంటే, రాజు అంటే ఏముందండి, చాలా మంచి జీవితం, హ్యాపీగా గడుపుతూ ఉంటాడు అనుకుంటాం. నిజమే, ఎందుకంటే తన మంత్రి, తన సైన్యాధిపతి బాగున్నంతకాలం ప్రజలు బాగుంటారు, ప్రజలు బాగుంటే రాజు బాగుంటారు. ఎప్పుడైనా అతనికి కష్టం అంటే పొరుగు రాజుతో యుద్ధం చేయవలసి వస్తే కాస్త ఇబ్బంది, సరైన సైన్యం లేకపోతే నష్టపోవాల్సి వస్తుంది, అప్పుడు తను ఎక్కువ ఇబ్బంది పడతాడు, అది మనకు తెలుసు. అలాగే సైన్యాధిపతి కూడా తన రాజు బాగున్నంతకాలం తాను బాగుంటాడు, మంచి సైన్యం ఉన్నంతకాలం రాజుకు మంచి ఫలితాలను చూపిస్తూ ఉంటాడు. ఇక యాజకుని దగ్గరకు రాగలిగితే ప్రజల సమస్యలను దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళి, లేక ప్రజల పాపాలను పరిహరించడానికి బలి తెచ్చినప్పుడు దానిని ప్రజల తరపున దేవునికి ఇచ్చి తమ పనిని తాము నిర్వర్తిస్తూ ఉంటారు. ఇక ఆ పనిలో ఎప్పుడైనా దేవుని చిత్తము కాని విధానంలో వారు పనిచేస్తే శిక్షణ పొందుతారు. అలాగే శిష్యుని తీసుకున్నట్లయితే గురువు బాగున్నంతకాలం శిష్యుడు బాగుంటాడు, చక్కగా నేర్చుకుంటాడు, తాను విద్యను అభ్యసించిన తర్వాత స్వతంత్రంగా బ్రతుకుతాడు, తాను మరికొంతమందికి విద్యను నేర్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రవక్త జీవితం అలా ఉండదు. వీళ్ళందరి జీవితానికి భిన్నంగా ఉంటుంది ప్రవక్త జీవితం. ఎందుకు అంటే ప్రవక్త ప్రార్థన చేయాలి, ప్రవక్త వాక్యం చెప్పాలి, ప్రవక్త స్వస్థత చేయాలి, ప్రవక్త చనిపోయిన వారిని లేపాలి. ఇలా అన్ని బాధ్యతలు ప్రవక్త మీద ఉంటాయి. ఇన్ని ఉండడం వలన కొన్ని సందర్భాలలో మనుషుల వలన తనకు సమస్య కలుగుతుంది. మనుషుల వలన సమస్య కాబట్టి నేను ఈ పని చేయను అని ఒకవేళ దేవునికి చెప్పాలనుకుంటే దేవునికి నచ్చదు. ఏ వ్యక్తిని దేవుడు ప్రవక్తగా నియమించాడో ఆ వ్యక్తి తప్పకుండా తన పనిని నిర్వర్తించాలి. చెయ్యను అంటే దేవుడు ఊరుకోరు, చేస్తే ప్రజలకు అనుకూలంగా కాకపోతే ప్రజలు ఒప్పుకోరు. ఇటు దేవునికి ఇటు ప్రజలకు మధ్య నలిగిపోయే జీవితం ఎవరిది అంటే ప్రవక్తది. బైబిల్ గ్రంథంలో మనం చాలామంది ప్రవక్తలను చూస్తాం. నిజంగా వాళ్ళ జీవితం ఎంత కష్టంగా ఉంటుంది అంటే మచ్చుకు మీకు కొన్ని మాటలు చెప్పి ఈరోజు నేను ఒక ప్రవక్త జీవితాన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నా. మీకు తెలిసింది జ్ఞాపకం చేస్తా. ఉదాహరణకు అబ్రహాము గారిని తీసుకున్నట్లయితే ఆయన ప్రవక్త అయిన అబ్రహాము గారిని దేవుడు ప్రత్యేకపరుచుకుని పిలిచినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, నీ తల్లిదండ్రులని, నీ బంధువులను, నీ స్నేహితులను, నీ స్వజనులను, నీ దేశాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాయి అన్నారు. ఆయనకు నచ్చింది కాబట్టి బయటికి రాగలిగారు, కానీ మామూలుగా ఆలోచిస్తే అది చాలా కష్టం. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏముంటుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అన్నీ తెలిసినవి వదిలి వెళ్ళిపోవాలి అంటే చాలా కష్టం. అలాని నేను రాను అని ఆయనకి చెప్పలేరు. వీళ్ళను వదిలేస్తుంటే వీళ్ళందరూ సంతోషంగా ఏం పంపించి ఉండరు. అలాగే మోషే గారిని తీసుకున్నాం అనుకోండి, ఆయన ప్రవక్తే, నాలాంటి ఒక ప్రవక్త మీలో నుండి వస్తారని చెప్పారు ఇశ్రాయేలుతో. మరి ఆయన జీవితం ఏంటి అంటే మిద్యాను దేశం వెళ్ళిపోయిన తర్వాత అన్నీ వదిలిపెట్టేసి వివాహం చేసుకొని పిల్లల్ని కంటూ మామగారి మందరం మేపుకుంటూ బ్రతికేస్తున్నారు. అప్పుడు దేవుని వాక్కు లేక దేవుని దూత ప్రత్యక్షమే చెప్పిన మాట, నువ్వు వెంటనే బయలుదేరి ఐగుప్తుకి వెళ్ళాలి, నీ ప్రజలను విడిపించి తీసుకురావాలి. అమ్మో నేను వెళ్ళలేను, అక్కడికి వెళ్ళాలి అంతే.
మరి వెళ్తే వాళ్ళు ఆ మాట వింటారా? వింటారు. వినకపోతే ఇవి చెయ్యి అవి చెయ్యి అని అంటే ప్రజలు వినరేమో అనే భయం ఒకవైపు, వెళ్ళకపోతే ఒప్పుకోని స్థితి దేవునిది. ఇలాంటి మధ్యలో నలిగిపోయిన జీవితాలు అనమాట ప్రవక్తలవి. అలాగే గతంలో మనం మాట్లాడుకున్నాం ప్రవక్త అయిన యెషయా గారి జీవితాన్ని మనం చూస్తే ఆయన గురించి మనం విన్నదే అయినా ఒక్క మాట ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూసుకోవాలి. యెషయా గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఈలాగు సెలవిచ్చెను. నీవు పోయి నీ నడుము మీది గోనిపట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయుము. అతడు అలాగు చేసి దిగంబరి అయి జోళ్ళు లేకయే నడుచుచుండగా. అలా ఎంతకాలం ఆయన నడిచారు అంటే 3వ వచనం కూడా చదువుదాం. యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము. ప్రవక్త అయిన యెషయా గారికి దేవుడు సెలవిచ్చిన మాట ఐగుప్తును గూర్చి కూషును గూర్చి సూచనగా ఉండడానికి, ఆ దేశాలను ఆయన ఎలా చేయబోతున్నారో దానికి సూచనగా ఉండడానికి యెషయా గారికి చెప్తున్నారు. నీ నడుముకున్న దట్టిని తీసివేసి నీ కాళ్ళకున్న చెప్పులను తీసివేసి 3 సంవత్సరాలు నువ్వు దిగంబరివై తిరగాలి. దిగంబరిగా నువ్వు వస్త్రాలన్నీ తీసివేసిన వాడవై నువ్వు తిరుగుతున్నావే, ఆ దేశాలను నేను అలా చేస్తాను అనేది వారికి తెలపాలి. వాళ్లకు సూచన ఇవ్వడానికి ఈయనను దిగంబరిగా ఉండమని దేవుడు చెప్తే ఎంత కష్టమండి అది. కానీ చెయ్యాలి, చేయకపోతే ఆయన ఊరుకోరు. అలాగే ఇర్మియా గారు మనకు తెలుసు. ఇర్మియా గారి దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు చెప్పిన మాట ఏంటి? నీకు ఈ స్థలములో కుమారులు ఉండకూడదు అంటే నువ్వు పెళ్లి చేసుకోకూడదు, నువ్వు వివాహం మానేయి. నిజంగా ఎన్ని కలలు కనుంటారు కదా ఇర్మియా గారు కూడా. మంచి స్త్రీని లేక మరొక ప్రవక్తిని వివాహం చేసుకోవాలని, పిల్లల్ని కనాలి అని, తన పిల్లలు గొప్పవారు అవ్వాలి అని ఎన్నో కలలు కనుంటారు ఆయన కూడా. ఎంత బాగోని వాళ్ళకైనా ఎంత లేవలేని వాళ్ళకైనా వివాహము, పిల్లలు, కుటుంబం అంటే చాలా ఇష్టం, ఉండాలనే కోరుకుంటారు. కానీ ఇర్మియా గారికి చెప్పారు దేవుడు నువ్వు పెళ్లి చేసుకోకూడదు అని. లేదు ప్రభువా నేను చేసుకుంటాను అంటే తర్వాత వచ్చే సమస్యలు వాళ్ళకి తెలుసు, వివాహం చేసుకోలేదు. మరి యెహెజ్కేలు గారితో ఏం చెప్పారు? సూచనగా ఉండడానికి ఎవరితో రొట్టెలు చేసుకొని మనుష్య మలముతో ఆ రొట్టెలు కాల్చుకొని తినమన్నారు. ప్రభువా నేను అంత పని చేయలేనయ్యా అంటే అయితే పశువుల మలంతో కాల్చుకొని తిన అంటే పిడకలతో కాల్చుకొని తినమని చెప్పారు. అలాగే హోషేయ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకేం చెప్పారు? ఇశ్రాయేలు ప్రజలకు కనువిప్పు కలగాలి అంటే, యూదా ప్రజలకు కనువిప్పు కలగాలి అంటే నువ్వు ఒక వేశ్యని వివాహం చేసుకో. తెలిసి తెలిసి వెళ్ళి వేశ్యని వివాహం చేసుకోవాల్సి వచ్చింది ఆయన. ఇలా మనం చూస్తూ వెళ్తే ప్రవక్తల జీవితాలలో నిజంగా వారి ఆలోచన, వారి కోరికలకు భిన్నంగా వారి బ్రతుకులు ఉన్నట్టు మనకు కనబడుతుంటాయి. మిగిలిన వాళ్ళందరి దారి ఒకటి, ప్రవక్తల పరిస్థితి మరొకటి. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 29-30 వచనాలు. ఈ సందర్భం ఏంటి అంటే సొలొమోను గారి తర్వాత యూదులను లేక ఇశ్రాయేలులను పరిపాలించే రాజును ఏర్పాటు చేసే సందర్భం. దేవుడు దావీదు గారి ద్వారా సొలొమోను గారికి తెలిపారు, నువ్వు మంచిగా నడుచుకుంటే, మనం రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో చదువుకుంటాం, కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా దేవుడిచ్చిన ఆజ్ఞల చొప్పున నువ్వు బ్రతికితే నీ తర్వాత కూడా కొన్ని గోత్రాలను దేవుడు నీ కొరకు ఉంచుతారు, లేక ఈ గోత్రాలన్నీ నీ పిల్లలకి ఇస్తారు అని దావీదు గారి ద్వారా సొలొమోను గారితో దేవుడు సెలవిచ్చారు. కానీ సొలొమోను గారి ప్రవర్తన సరిగా లేకపోవడం వలన సొలొమోను గారి తర్వాత ఇశ్రాయేలులు 2 భాగాలుగా విడిపోయారు మనకు తెలుసు. ఆ విడిపోతున్న సందర్భంలో సూచన చేయడానికి అహియా ప్రవక్త చేసిన పనిని మనం ఇక్కడ చూడాలి. ఇప్పుడు చూద్దాం. అంతటి యెరోబాము యెరూషలేములో నుండి బయలువెడలిపోగా షీలోనీయుడగు ప్రవక్తయునగు అహియా అతన్ని మార్గమందు కనుగొనెను. అహియా క్రొత్త వస్త్రము ధరించుకొని ఉండెను, వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడునూ లేకపోయెను. అంతట అహియా
తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. చాలండి. ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ప్రవక్త అయిన అహియా యెరోబాము గారికి ఒక సూచన ఇవ్వాలి. ఏదైనా 12 భాగాలుగా ఉన్నది కానివ్వచ్చు, లేక 12 వస్తువులు కావచ్చు, తీసుకొచ్చి అందులో నుంచి 10 తీసి యెరోబాముకి ఇచ్చి, ఇదిగో 10 గోత్రాలను నీకు ఇస్తున్నారని చెప్పమని చెప్పొచ్చు దేవుడు కూడా. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే అహియా గారు కొత్త వస్త్రాన్ని ధరించుకుని ఉన్నారు. నిజంగా ప్రవక్తగా ఆయన క్రొత్త వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు, ఎవరైనా సరే కొత్త బట్టలు వేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. కొత్త బట్టలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు, అది ఏ వయసు వారైనా సరే. ఇప్పుడు కొత్త వస్త్రాన్ని తొడుగుకున్నటువంటి అహియా గారు కూడా చాలా సంతోషంగా ఉండుంటారు. కానీ దేవుడు చెప్తున్నారు, నీవు ధరించుకున్న కొత్త వస్త్రాన్ని 12 తునకలు చేసాయి. పోనీ కొత్త వస్త్రాన్ని పట్టుకెళ్ళు, నీవు మాత్రం వేరే వస్త్రాన్ని, నీ షర్టును వేసుకొని వెళ్ళు, కొత్త షర్టును మాత్రం పట్టుకొని వెళ్ళు అంటే అదొక రకం. పట్టుకెళ్ళిన కొత్త వస్త్రాన్ని చించివ్వచ్చు, కానీ ధరించి ఉన్న వస్త్రాన్ని చించివ్వమంటున్నారు దేవుడు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది చిన్న విషయమే యెషయా గారితో పోల్చుకుంటే. ధరించుకున్న వస్త్రాన్ని ముక్కలు చేసి ఇచ్చేసి మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళగానే కొత్త వస్త్రాన్ని లేదా మరొక వస్త్రాన్ని వేసేసుకొని ఉండొచ్చు. కానీ యెషయా గారితో పోల్చుకుంటే 3 సంవత్సరాలు దిగంబరిగా చెప్పులు లేకుండా ఉండడం అంటే చాలా కష్టం. కానీ ఇక్కడ ఇతని జీవితం, ఇతని వరకు, అహియా గారి వరకు మనం ఆలోచిస్తే అహియా గారు కొత్త వస్త్రాన్ని ధరించినప్పుడు చాలా సంతోషంగా ఉండుంటారు. ఏంటి ప్రభువా ఇలా చెప్తారు మీరు? కొత్త వస్త్రాన్ని చేత్తో పట్టుకుని వెళ్తాను, లేదా ఒక కచ్చీఫ్ పట్టుకెళ్తాను, ఒక టవల్ పట్టుకెళ్తాను, దాన్ని 12 ముక్కలు చేస్తాననొచ్చు కదా. కొత్త వస్త్రాన్ని ధరించినప్పుడు ఒకవేళ అహియా గారు పేదవాడు అయ్యుంటే, కొనుక్కోగా కొత్త వస్త్రాన్ని కొనుక్కుంటే, దాన్ని తన చేతులతోనే 12 ముక్కలు చేసేయాలి అంటే కొంచెం ఇబ్బంది పడతారు కదా. కానీ ఇబ్బంది పడకూడదు, ఎందుకంటే దేవుడు సెలవిస్తున్న మాట అది. కాబట్టి మనం ఆలోచన చేస్తే ప్రవక్తల జీవితాలు చాలా కష్టంగా ఉంటాయి. కాదంటే ఆయన ఒప్పుకోరు, అవునంటే కొన్ని సందర్భాలలో ప్రజలు ఒప్పుకోరు. ఉన్నదున్నట్టు మాట్లాడితే ప్రజలకు నచ్చదు, ఉన్నదున్నట్టు చెప్పకపోతే దేవునికి నచ్చదు. అలాంటి సందర్భంలో ఎక్కువగా నలిగిపోయేది ఎవరు అంటే ప్రవక్తనే. అలాంటి ఒక సందర్భాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయంలో కనిపిస్తుంది మనకి మాట. అలాగే దినవృత్తాంతముల 2వ గ్రంథము 18వ అధ్యాయంలో కూడా కనిపిస్తుంది ఇదే సందర్భం. మనం మాట్లాడుకోబోయే సందర్భం రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయంలోనూ ఉంటుంది, దినవృత్తాంతముల 2వ గ్రంథము 18వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఓకే, ఇది ఇశ్రాయేలు ప్రజలను అహాబు రాజు పరిపాలిస్తున్న కాలం, యెజెబెలు భర్త. యూదులను యెహోషాపాతు గారు పరిపాలిస్తున్న కాలం. వీరిద్దరూ వియ్యం అందుకున్నారు. అహాబు కుమార్తె అతల్యాని యెహోషాపాతు గారి కుమారుడైన యెహోరాము గారికి ఇచ్చి వివాహం చేశారు. వీళ్ళు వియ్యంకులైన తర్వాత రామోత్గిలాదు అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతాన్ని సిరియనులు స్వాధీనం చేసుకుని తమ ప్రాంతంలో కలుపుకున్నారు. అవి తిరిగి ఇవ్వట్లేదు. అహాబు గారికి దాని మీద మక్కువ, అది ఎలాగైనా సంపాదించాలి అన్న ఆలోచన ఉంది. కొన్ని పరిస్థితులను బట్టి సిరియన్లకు ఇశ్రాయేలులకు యుద్ధాలు లేకుండా ఒక 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత అహాబు గారికి అనిపించింది, ఏ విధంగానైనా నేను ఆ రామోత్గిలాదుని స్వాధీనం చేసుకోవాలి, యుద్ధానికి వెళ్ళాలి అనిపించింది. అదే సమయంలో యెహోషాపాతు గారు అహాబు గారిని కలిశారు. కలిసినప్పుడు అహాబు గారు అడిగారు, నేను రామోత్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాను, మీరు నాకు తోడుగా వస్తారా, నాకు సహాయం చేస్తారా యుద్ధంలో, నేను రామోత్గిలాదుని స్వాధీనం చేసుకోవాలి అని అడిగారు. అప్పుడు యెహోషాపాతు గారు ఏమన్నారు అంటే, నేను నీవాడను, నా సైన్యం నీది, నా గుర్రాలు నీవి, నీకు సహాయం చేయడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పారు. వాస్తవంగా ఆలోచిస్తే యెహోషాపాతు గారు దేవుని యందు భయభక్తులు కలిగినవారు, ఎన్నో కార్యక్రమాలు చేసినవారు. కానీ ఐశ్వర్యం పెరిగిన తర్వాత,
మంచి స్థితికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ వచ్చారు ఆయన. వెంటనే దేవుడు గద్దించడం, ఆయన సరిచేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ సరిచేసుకోలేని అతిపెద్ద తప్పిదమంటూ చేశారు యెహోషాపాతు గారు అంటే ఆహాబుతో వియ్యమందటమే. వియ్యమందటమే కాక యుద్ధానికి వస్తావా అన్నప్పుడు వెంటనే నేను నీవాడను, నా సైన్యం నీది, నా గుర్రాలు నీవి, నా రౌతులు నీవి, నేనే నీవు, పద వెళ్దాం అన్నారు. కానీ ఒక మంచి పని చేశారండి. వెళ్లే ముందు ఆయన చెప్పిన మాట ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయదము రండని ఇశ్రాయేలు రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి, యుద్ధము చేయుటకు రామోత్గిలాదు మీదికి పోదునా పోకుందునా అని వారిని అడిగెను. అందుకు యెహోవా, దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పిరి. యెహోషాపాతు గారు ఇశ్రాయేలు రాజైన అహాబుతో చెప్తున్నారు, మనం దేవుని దగ్గర విచారణ చేసి యుద్ధానికి వెళ్దాం అన్నారు. వెంటనే అహాబు గారు 400 మంది ప్రవక్తలను పిలిపించారు. వెళ్ళాలా వద్దా అని తెలుసుకోవడానికి 400 మంది ప్రవక్తలను పిలిచి అడిగితే 400 మంది ప్రవక్తలు చెప్పిన మాట ఏంటంటే, వెళ్ళు రాజా, రామోత్గిలాదుని నీ చేతికి ఇవ్వబోతున్నాడు దేవుడు, దాన్ని నువ్వు స్వాధీనం చేసుకుంటావు, వెళ్ళు అని చెప్పారు. కానీ ఆ మాట యెహోషాపాతు గారికి నచ్చలేదు. వీళ్ళేనా, వీళ్ళు కాక యెహోవా ప్రవక్తల్లో ఎవరూ లేరా, ఉంటే ఒక్కరున్నా సరే పిలిపించు అని యెహోషాపాతు గారు అహాబు గారిని అడిగారు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఒకసారి చూద్దాం. 7వ వచనం నుండి చదువుతున్నాను నేను. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. పొండని వారు చెప్పిరి కానీ యెహోషాపాతు, విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇక్కడ లేడా అని అడిగాను. అందుకు ఇశ్రాయేలు రాజు ఇలా అంటున్నారు, ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చు, కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును కనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు, రాజైన మీరు అలాగనవద్దు అనెను. ప్రియులారా, ఇక్కడ మనం కాస్త ఆగి ఆలోచన చేయాలి. 400 మంది ప్రవక్తలు చెప్పిన విషయం యెహోషాపాతు గారికి నచ్చలేదు. యెహోవా ప్రవక్తలలో ఎవరు లేరా అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే అహాబు పిలిచిన ప్రవక్తలంతా తను ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలు అయి ఉండాలి. బయలునకు 450 మంది, అషేరా దేవతకు 400 మంది ప్రవక్తలను ఏర్పాటు చేశాడు కదా. వాళ్ళల్లో నుంచి కొందరిని పిలిపించుకుని వెళ్ళమా వద్దా అని అడగడానికి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నట్టు కనబడుతుంది మనకి. అందుకే యెహోషాపాతు గారు అడుగుతున్నారు, యెహోవా ప్రవక్తలు ఎవరు లేరా అని. వాస్తవానికి అహాబు గారి కాలంలో ప్రవక్త అయిన ఏలియా గారు ఉన్నారు. కానీ ఏలియా గారు ఉన్నారని చెప్పట్లేదు ఇక్కడ. ఎందుకు చెప్పట్లేదు అంటే ఒక మాట మనం అనుకోవచ్చు, ఏలియా గారు ఎక్కడో సంచరిస్తూ అవసరమైనప్పుడు మాత్రమే అహాబు ముందుకొచ్చి విషయాన్ని చెప్పి వెళ్ళిపోతున్నారు కదా, మనం అడగగానే పిలవడానికి అందుబాటులో ఉండరు కాబట్టి అని పిలవలేదేమో, ఇది నా అభిప్రాయం. ఎందుకంటే వాస్తవానికి ఏలియా గారి కాలంలోనే మీకాయా గారు ఉన్నారు, అహాబు గారి పీరియడ్లోనే ఆయన ఉన్నారు. మరి చెప్పాలి అంటే గొప్ప ప్రవక్త, పెద్ద ప్రవక్త అయిన ఏలియా గారి గురించి చెప్పాలి. కానీ ఆయన గురించి ప్రస్తావించకుండా ఇమ్లా కుమారుడైన మీకాయా ఉన్నారు అంటున్నారు అంటే ఏలియా గారు ఎక్కడో ఉంటారు, మనం అనుకున్నప్పుడు పిలిచినప్పుడు రారు అనేది అతని అభిప్రాయం అయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా కారణం అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే అప్పటికే ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక మంచి ప్రవక్త ఉన్నాడు. అతను ఎవరు అంటే మీకాయా గారు. ఈ మీకాయా గారు ఇప్పుడు కనబడటమే కాదు, గతంలో కూడా చాలాసార్లు అహాబు గారికి అనేక విషయాలు తెలియచేశాడు. అది సాక్షాత్తు అహాబే చెప్తున్న మాట. ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడున్నాడు, అతడు ఎప్పుడు నా గురించి కీడే చెప్తాడు, మేలు చెప్పడు అన్నారు అంటే గతంలో చాలాసార్లు మీకాయా గారు అహాబు గారికి విషయాలు చెప్పాడు. కానీ వాటిని తీసుకునే స్థితిలో అహాబు లేడు సరికదా. నా గురించి చెడే చెప్తాడు తప్ప మంచి చెప్పడు అనే ఒక నిర్ణయంలోనికి వెళ్ళిపోయాడు అహాబు. అందుకే యెహోషాపాతు గారు చెప్తున్నప్పుడు ఉన్నాడు కానీ నా గురించి మంచి చెప్పడు.
వాస్తవంగా ఇక్కడ ఆలోచన చేస్తే నా గురించి మంచి చెప్పడు అనుకునే కంటే అతను చెప్పింది నేను సరిగా వినిపించుకోవటం లేదు, లేక సరిగా నెరవేర్తించట్లేదు, నేను దేవునికి అనుకూలంగా లేను అని సరి చేసుకుంటే బాగుంటుంది కదా. కానీ అలా చేయరు. ఎందుకంటే వారు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటున్నారు. రెండవది, ఆయనకు అనుకూలంగా చెప్పేవాళ్ళు 100 మంది ఉన్నారు కాబట్టి అతనికి అదే కరెక్ట్ అనిపిస్తుంది. అందుకే మీకాయా గారు చెప్పిన విషయాలు ఎన్నిసార్లు చెప్పినా అహాబుకి ఎలా అనిపిస్తుంది అంటే, నా విషయంలో నేను ఏది అడిగినా కీడే చెప్తాడు, చెడే చెప్తాడు, నష్టమే చెప్తాడు, నాకు ఇబ్బంది కలుగుతుందనే చెప్తాడు తప్ప నాకు ఫేవర్గా ఏ రోజు చెప్పడండి మీకాయా అని చెప్పాడు. అలానొద్దు రాజా, ఒకసారి పిలిపించండి మీకాయాని అని చెప్పారు. వీళ్ళందరూ షోమ్రోన్ దగ్గర కూర్చున్నారు. కొంతమంది వ్యక్తులను పంపించారు మీకాయని పిలిపించడానికి. వెళ్ళారు. వెళ్ళిన వారు మీకాయా గారితో ఏం చెప్పారు అంటే, అందరూ అహాబుకి అనుకూలంగా చెప్తున్నారు. రామోత్గిలాది మీదకి యుద్ధానికి వెళ్తే దేవుడు తప్పకుండా నీకు విజయాన్ని ఇస్తాడు, నీకే అది నీ సొంతం చేస్తాడు, వెళ్ళమని చెప్తున్నారు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకుని మంచే చెప్పు అని చెప్పాడు. వెళ్ళిన రాయబారం తీసుకెళ్ళిన వ్యక్తి, లేక సమాచారాన్ని తీసుకువెళ్ళిన వ్యక్తి, ఆ దూత. అప్పుడు వెళ్ళి ఆ విషయం చెప్పగానే మీకాయా గారు అన్న మాట ఒకసారి మనం చూడాలి. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. మీకాయాను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా మీకాయా ఇలా అంటున్నారు, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుదును అనెను. అందరూ మంచిగా చెప్తున్నారు కాబట్టి నేను అలాగే చెప్తే నా ప్రాణం నిలుస్తుంది కదా, రాజు నన్ను మెచ్చుకుంటాడు కదా, నాకు బహుమానాలు ఇస్తాడు కదా అని నేను ఆశించట్లేదు. నన్ను కావాలని పిలుస్తున్నాడు కదా రాజు. దేవుడు నా నోట ఏ మాట ఉంచితే ఆ మాటే పలుకుతా. ఎన్ని 100 మంది ప్రవక్తలు వచ్చి అహాబుకి అనుకూలంగా మాట్లాడినా నా దేవుని మాట అదే అయితే అదే చెప్తా. కాకపోతే ఆయన ఏది చెప్పమంటే అదే చెప్తాను తప్ప ప్రజల దృష్టిలో నేను చెడ్డవాడిని అవుతానో, రాజు దృష్టిలో నేను చనిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుందనో నా దేవుని మాటను నేను మరుగు చెయ్యను. నా నోట ఆయన ఏ మాట ఉంచితే దాన్ని మాత్రమే నేను పలుకుతాను అని మీకాయా ఆ దూతతో చెప్పాడనమాట. సరే వెళ్ళారు దూత, మీకాయా కూడా రాజు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళగానే రాజు పలుకుతున్న మాట ఇప్పుడు 15వ వచనంలో చదువుకుందాం. అతడు రాజు వద్దకు వచ్చినప్పుడు రాజు ఇలా అంటున్నాడు, మీకాయా నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్గిలాదు మీదకి పోదుమా పోకుందుమా అని అడగగా అతడు, యెహోవా దానిని రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదికి పోయి జయముందుదు అని రాజుతో చెప్పెను. అందరూ చెప్పినట్టే చెప్తున్నారు. ఈయన కూడా యెహోవా దానిని రాజువైన నీ చేతికి అప్పగిస్తాడు, వెళ్ళు యుద్ధం చేయి అన్నారు. బాగానే చెప్పాడు కదండి, అందరూ చెప్పినట్టే చెప్పాడు కదా. ఇప్పుడు రాజు ఏం చేయాలి? చాలా సంతోషించాలి. చాలా కాలం తర్వాత నాకు అనుకూలంగా చెప్పావు, నాకు విజయం వస్తుందని చెప్పావు అని అనాలి. కానీ ఏం జరిగింది? 16వ వచనం. అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసినదని నేను ఎన్ని మారులు నీతో చెప్పి తిని అని రాజు సెలవియ్యగా. అంటే ఏం జరిగింది ఇక్కడ? మీకాయా గారు నిజం చెప్పట్లేదా? నిజం చెప్పట్లేదనే సంగతి రాజు కూడా అర్థమవుతుందా? మరి మీకాయా గారు అలా ఎందుకు చెప్తున్నారు? ఇక్కడ మనకి వ్రాయబడలేదు కానండి, వేరే ప్రతుల్లో వేరే గ్రంథాల్లో ఏముంది అంటే, ఆ పలికే మాట మీకాయా గారు కాస్త వెటకారంగా పలికారట, హాస్యంగా. వెళ్ళు ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు, బాగా ఇస్తాడు, వెళ్ళు అన్నట్లు పలికారట. ఆ మాటలోనే ఆంతర్యాన్ని గ్రహించిన అహాబు వెంటనే అంటున్నాడు, నిన్ను నిజం చెప్పమన్నాను కదా, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? సరే ఏదైతే అయింది నిజమే చెప్పు అని అడిగాడు అనమాట. మామూలుగా అయితే రాజుకు అనుకూలంగా అందరూ చెప్పినట్లే చెప్పారు కాబట్టి సమర్థించాలి. కానీ నీ చేత నేను ముందే ప్రమాణం చేయించుకున్నాను కదా, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు, నిజమే చెప్పు అంటున్నారు. అంటే మీకాయా గారు అప్పుడు పలికింది నిజం కాదు అనే సంగతి అహాబుకు అర్థమైంది. ఇప్పుడు నిజం చెప్పమని అడిగినప్పుడు నిజం చెప్పడం ప్రారంభిస్తున్నాడు. 17వ వచనం. అతడు, ఇశ్రాయేలీలందరూ కాపరి లేని గొర్రెల వలెనే కొండల మీద చెదరియుండుట నేను చూచి తిని వారికి యజమానుడు లేడు అని చెప్పారు. ఇప్పుడు నిజం చెప్తున్నాను వినురాజా, ఇశ్రాయేలీలందరూ కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు, ఇది నాకు కనబడుతుంది.
అంటే నీవు యుద్ధానికి వెళ్తే నువ్వు చనిపోతావు, నువ్వు చనిపోతే నీ ప్రజలందరూ తండ్రి లేనివారు కాపరి లేని గొర్రెల్లా మారిపోతారు, ఇది నాకు కనిపిస్తుంది, ఇది దేవుడు నాకు తెలియచేసిన విషయం అని చెప్పారు. వెంటనే రాజు యెహోషాపాతుతో చెప్పారు, నేను అన్నానా ఇతను నా గురించి ఎప్పుడు మంచి చెప్పడని అన్నారు. ఈరోజు ఈ సందర్భం ద్వారా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవాలి ప్రియులారా. మీకాయా గారు రాగానే మీకాయా గారు మాట్లాడుతున్నప్పుడు అక్కడే ఉన్న మరొక ప్రవక్త లేక అబద్ధ ప్రవక్తలలో ఒక ప్రవక్త ఎలా స్పందించాడో చూసిన తర్వాత విషయాలు మాట్లాడుకుందాం మనం. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 10-11 వచనాలు. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 10-11 వచనాలు. ఇశ్రాయేలు రాజును యూదా రాజుకి యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకుని షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులై ఉండి ప్రవక్తలందరూ వారి సమక్షమందు ప్రకటన చేయిచుండగా, రాజా నీకు జయము, నువ్వే విజయుడివి, రామోత్గిలాదు మీదకి వెళ్తే నీకే విజయం వస్తుంది, అది నీ సొంతమైపోద్ది, దేవుడు మాకు సెలవిస్తున్నాడని ఆయన సమక్షంలో గొప్పలు చెప్తూ ఉన్నారు. ఆ టైంలో కెనయానా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకుని వచ్చి, వీటి చేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. ఆ టైంలో రామోత్గిలాదు మీదకి వెళ్తే విజయం వస్తుందని అందరూ చెప్తున్నప్పటికీ అందరిలో ప్రత్యేకంగా నమ్మకాన్ని కలిగించేలా మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు అంటే కెనయానా కుమారుడైన సిద్కియా అనే ప్రవక్త. అతడు ఇనుపు కొమ్ములు చేయించి ఆ కొమ్ములతో చూపించి, ఇగో వీటితో నువ్వు వారిని పొడిచి మరీ చంపుతావు, ఆ ప్రాంత నువ్వు జయిస్తావు అని చెప్పాడు. అతను అలా చెప్పిన తరువాత ఇప్పుడు మీకాయా గారు వచ్చి నువ్వు జయించలేవు, నువ్వు చనిపోతావని చెప్తున్నాడు. ఆ మాట చెప్పగానే వెంటనే నువ్వు ఏ కారణం చేత ఈ విషయాన్ని నాకు చెప్పావు, ఇశ్రాయేలీలు కాపరి లేని గొర్రెల వల్ల అయిపోతారు అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని రాజు మీకాయాని అడిగారు. అడిగినప్పుడు రాజు చెప్పాడు ఏమని అంటే, రాజుకి మీకాయే చెప్పాడు ఏమని అంటే, ఇప్పుడు మనం చూద్దాం 19వ వచనం. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. మీకాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము, యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమును ఎడమ పార్శ్వమును నిలిచియుండుట నేను చూచితిని. రాజా నాకు దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఏం కనిపిస్తుందంటే దేవుడు సింహాసనాసీనుడై కూర్చున్నారు, ఆయన కుడివైపున కొంతమంది ఎడమవైపున కొంతమంది సైన్యం నిలబడి ఉన్నారు. ఆ సమయంలో దేవుడు వారిని అడుగుతున్న మాట, అహాబు రామోత్గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లు ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా. దేవుడు అడుగుతున్నాడు, అహాబు రామోత్గిలాదు మీదకి వెళ్ళాలి, ఓడిపోవాలి, రామోత్గిలాదు మీదకి వెళ్ళాలి, ఓడిపోవాలి, ఓడిపోయేలా చేయాలి అంటే మీలో ఎవరో ఒకరు ప్రేరేపించాలి, ఎవరు వెళ్తారు అని అడిగారు. అప్పుడు ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి ఇలా సెలవిచ్చిందట దేవుని దగ్గర, నేను అతనిని ప్రేరేపించదని అనగా యెహోవా, ఏ ప్రకారము నీవు అతని ప్రేరేపించుదువు అని అతను అడిగాను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన నీవు అతని ప్రేరేపించి జయమునొందుదువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు అని మీకాయా చెప్పారు. ఎలా చెప్పావు నువ్వు నా గురించి ఇలా అనగానే, ఇదిగో నేను ఒక దర్శనాన్ని చూశాను, దేవుడు నాకు ఒక విషయాన్ని తెలియచేశారు. ఆ విషయం ఏంటి అంటే, దేవుడు సింహాసనాసీనుడై కూర్చొని ఆహాబు ఓడిపోవాలి, ఆహాబు చనిపోవాలి, అతన్ని ప్రేరేపించడానికి ఎవరు వెళ్తారంటే ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్కలా చెప్తూ ఉందట. ఆ సమయంలో ఒక ఆత్మ లేచి, నేను అతని ప్రవక్తల నోట అబద్ధం పలికించి అతనిని చనిపోయేలా చేస్తాను అని చెప్పగానే, అయితే వెళ్ళు, ఆ పని చేసి జయం పొందు అని దేవుడు అతనికి పర్మిషన్ ఇచ్చాడు. కాబట్టి అతడు అబద్ధమాడు ఆత్మను నీ ప్రవక్తల నోట ఉంచారు కాబట్టి నీ ప్రవక్తలందరూ ఒకటే మాట చెప్తారు, ఏమనంటే నీకు జయం వస్తుందనే. ఎందుకంటే వాళ్ళు జయం వస్తుందని చెప్తేనే కదా నువ్వు యుద్ధానికి వెళ్తావు, వెళ్తేనే కదా నువ్వు అక్కడ చనిపోతావు. ఇదంతా జరగాలి కాబట్టి జరుగుతుంది అని సెలవివ్వగానే అందరి ప్రవక్తలలో రాజు మన్నన పొందాలి అనుకుని ఇనుపు కొమ్ములు చేయించి మరీ చూపించాడే సిద్కియా అనే ప్రవక్త. ఆ ప్రవక్త మరలా ఇక్కడ ఏం చేస్తున్నాడో ఇప్పుడు చూద్దాం. 23వ వచనం 24వ వచనం చదువుకుందామండి. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం 24వ వచనంలో మీకాయా ఇట్లనగా ఈ విషయాలన్నీ చెప్పగా
కెనయానా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాటలాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయినని చెప్పి మీకాయను చెంప మీద కొట్టెను. ఏమండి, దేవుని పక్షాన సత్యాన్ని చెప్పడానికి నిలబడిన ప్రవక్త మీకాయ. 100 మంది ప్రవక్తలు ఆహాబుకు అనుకూలంగా ఉన్న దేవుని చిత్తానికి తలవంచి ప్రవక్తగా నిలబడిన వ్యక్తి మీకాయ. అలాంటి ప్రవక్తను కోపపడితే రాజు కోప్పడాలి. సిద్కియా గారికి అవకాశం లేదు. అతను ప్రవక్తలలో ఒక ప్రవక్త, అంతవరకే. మీకాయా గారిని కొట్టే అధికారం అతనికి ఎక్కడిది? అతను ఒక ప్రవక్త, మీకాయ ఒక ప్రవక్త. అతనికి తెలియచేసిన విషయం అతను చెప్తాడు, ఇతనికి తెలియచేసిన విషయం ఇతను చెప్తాడు. కానీ చాలా చొరవ తీసుకుని, ఎందుకంటే అందరి మాట ఒకటయ్యింది, అందరిలో బలంగా చెప్పింది సిద్కియానే కాబట్టి తన మాట ఎక్కడ నెరవేరదో, తాను ఎక్కడ తేలికైపోతాను అనిపించిందో ఏమో తెలియదు. వెంటనే అతను ఏం చేశాడు? మీకాయ చంప మీద గట్టిగా కొట్టి, నీకు సెలవిచ్చిన దూత నా వైపు నుండి నా దగ్గర నుండి నీ వైపుగా ఎటువైపు వెళ్ళిందో చూపించయ్యా. ఏంటో చెప్తున్నావు? 400 మంది చెప్పిన మాట కాదా? సింగిల్ గాడివి, నువ్వు వచ్చి చెప్పే మాట రైటా? ఏం చెప్తున్నావు నువ్వని అందరి ముందు సిద్కియా అనబడుతున్న ఈ అబద్ధ ప్రవక్త మీకాయ అనబడిన సత్యాన్ని చెప్పే ప్రవక్తను చెంప మీద కొడుతున్నాడు. ఈరోజు మనం ఆలోచిస్తున్నాం, ప్రవక్త జీవితం ఎలాంటిది అంటే, విడవమంటే కప్ప కోపం, పాము కోపం, కరవమంటే కప్ప కోపం అని ఒక సామెత ఉంది లోకంలో. కప్పని పాము పట్టుకుంది అనుకోండి, మనలాంటి వాళ్ళు వెళ్ళి అయ్యో ఎందుకు చిన్న జీవి కదా వదిలే అన్నాం అనుకోండి, కప్పని పాము నాకు ఆహారం ఏంటి, నన్ను ఎందుకు వదలమంటున్నావు అంటదట. పోనీలే, దానికి ఆహారం లేదు కదా, ఏదో ఒక జీవికి నువ్వు ఆహారం అయిపోవాలి కదా, నువ్వు ఆహారం అయిపోయిన కప్పకి చెప్తే నీ బాధ ఏం పోయింది, నీ సొమ్మేం పోయింది, నీ ప్రాణం కాదు కదా అంటదట. అందుకే విడవమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం అన్నట్లు సామెత. ఇక్కడ ప్రవక్త జీవితం కూడా అంతే. నేను వెళ్ళలేనయ్యా, నేను చెప్పలేను, సత్యాన్ని చెప్తే స్వీకరించరు ప్రజలు అని చెప్పాలి అంటే వెళ్ళాలి, నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పకపోతే నేనే నీకు శిక్ష విధిస్తానంటారు దేవుడు. అలాని వెళ్ళి చెప్తూ ఉంటే అబద్ధ ప్రవక్తలందరూ ఏకమై సత్యాన్ని చెప్పేవారిని అసలు ఏమీ ఆలోచించకుండా, సంకోచించకుండా వెంటనే వచ్చి చెంప మీద కొట్టేస్తున్నాడు. నిజం తన చేతిలో ఉన్నా, తాను చెప్తున్నది సత్యమే అయినా కొన్ని సందర్భాలలో మౌనం వహించక తప్పదు. అక్కడ మీకాయ గారు తిరిగి కొట్టలేదు, కానీ ఒకరోజు నీకు తప్పకుండా అర్థమవుతుంది. నువ్వు దాక్కోవడానికి గదులు వెతుక్కున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు నేను చెప్పిన మాట విలువ అని చెప్పారు మీకాయ గారు. ఈ రాత్రి ఈ సందర్భాన్ని మనం దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలు మనం ఆలోచించాలి ప్రియులారా, కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. అవి ఏంటి అంటే, ఈరోజు సమాజంలో అబద్ధాన్ని చెప్పేవారు 400 మంది ఉన్నారు. అంటే ఎక్కడున్న లెక్కల ప్రకారం చెప్తున్నా, కానీ సత్యాన్ని చెప్పేవారు ఒక్కరే ఉన్నారు. మనకే అనిపిస్తుంది ఇంతమంది చెప్పేది అబద్ధం ఎలా అవుతుంది? చెప్పగా ఒక్కడు చెప్తున్నాడు లింగులు ఇట్టుకుమంటూ, ఈడు చెప్పేది మాత్రం రైట్ అట. ఇంకెవరైనా చెప్తున్నారా? మనకు తెలిసి పెద్ద పెద్ద ప్రసంగికులు ఉన్నారు కదా, లక్షలు పబ్లిక్ వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా చెప్పలేంది వీడు చెప్పేస్తాడా నిన్నగాక మొన్న పుట్టి అని మాట్లాడుకోవడం ఎన్నిసార్లు మనం వినట్లేదు. ఈరోజు ఒక్కసారి మనం ఇక్కడ నిలబడి ఈ సందర్భాన్ని మన జీవితంలోనికి స్వీకరించి ఆలోచన చేయాలి. ఏమని అంటే, సత్యం దూరంగా ఉంటుంది, లోతుగా ఉంటుంది. సత్యం కొంతమంది దగ్గరే ఉంటుంది. మరి అసత్యమో విస్తరించుంటుంది. అది విశాల త్రోవలో వెళ్ళేవారిది కదా, విస్తరించుంటుంది. మనం అనుకుంటాం ఇంతమంది చెప్తుంటే ఇదెందుకు తప్పు అవుతుంది, ఇదెందుకు అబద్ధం అవుతుంది, అంత ఎక్కువ మంది చెప్పేది రైట్, తక్కువ మంది చెప్పేది రాంగ్ అని ఆలోచిస్తాం. కానీ ఈ సందర్భాన్ని ఒక్కసారి మనం దృష్టిలో తెచ్చుకోగలిగితే 400 మంది చెప్పేది అబద్ధం, మీకాయ గారు ఒక్కరు చెప్పేదే సత్యం. అలానే సత్యం చెప్పిన ఆయనకు పూలమాలలేసి ఘనంగా ఏమైనా రాజు సత్కరించాడా? లేదండి. వీడెప్పుడు నా గురించి చెడే చెప్తాడు, మంచి చెప్పడు. ఇది రాజు మాట. ఎరా ఆ దేవదూత లేక ఆత్మ ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళింది, నా దగ్గర నుంచి నీ దగ్గరికి ఎటొచ్చింది చెప్పమని వెటకరించి అపహాస్యం చేస్తున్నాడు మరొక అబద్ధ ప్రవక్త. తన నోట తానొక అబద్ధ ప్రవక్త అని, తన నోట ఒక అబద్ధమైన విషయం ఉంది అని గ్రహించలేని స్థితిలో
తాను చెప్పేదే రైట్ అనుకుని, తాను చెప్పేదే సత్యం అనుకుని, వెళ్ళు నీదే విజయం అని చెప్తూ కాదు అని చెప్పిన సత్యమైన మీకాయా గారి మాటను లెక్క చేయని స్థితిలో ఉన్నారు ఆనాటి సమాజం. కానీ మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఒకటేనండి ప్రాముఖ్యమైన విషయం. వాస్తవంగా మీకాయా గారు ఏం ఆలోచించాలంటే, నేను ఎన్నిసార్లు చెప్పినా అహాబు వినడు కదా, నేను చెప్పేది సత్యమే అయినా ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పుంటాడు, ఎన్నోసార్లు అది జరిగే ఉంటుంది కదా, అన్నిసార్లు జరిగిన అహాబు మీకాయా చెప్పిన రైట్ అనే దానిలోకి రాలేదు. నా గురించి ఎన్నిసార్లు చెప్పిన కీడే చెప్పాడు అన్నాడు కదా, ఎన్నిసార్లు చెప్పిన కీడే చెప్పాడు అంటే కీడు జరుగుంటుందా జరుగుండదా? ఖచ్చితంగా జరిగే ఉంటుంది. కానీ అతనిలో మార్పు వచ్చిందా? రాలేదు. తాను ఏర్పాటు చేసుకున్న అబద్ధ ప్రవక్తలు చెప్పిన మాటకే విలువనిచ్చాడు తప్ప ఒక్కసారైనా వెనుక తిరిగి ఆలోచన చేసిన వాడు కాదు అహాబు. ఈ రాత్రి మనం ఆలోచించవలసిన విషయం, ఈరోజు వేల కొలది ప్రసంగికులు ఉన్నారు, అందరూ చెప్పేది సత్యమే అంటున్నారు. కానీ ఒక్కసారి నిలబడి మనం ఆలోచించాలి, ఏది సత్యం? బైబిల్ దేన్ని సమర్థిస్తుంది? నేను దేన్ని నమ్ముతున్నాను? మనం వినేటప్పుడు, మనం నమ్మేటప్పుడు, మనం ఆచరించేటప్పుడు మనము ఏది నమ్ముతున్నాం? సత్యాన్న అసత్యాన్న? ఒకవేళ అబద్ధమాడే ఆత్మలు, లేకపోతే మనల్ని మోసం చేసే ఆత్మలు, అపవాది సంబంధమైన ఆత్మలు ఏవైనా మనల్ని భ్రమపరిచి దానిని నమ్మేలా మనల్ని చేస్తున్నాయా? మనం దేవునికి అనుకూలంగా లేకపోయినా, ఎన్నిసార్లు చెప్పినా వినకపోయినా మనల్ని దేవుడు వారి చేతికి అప్పగిస్తాను అని క్రొత్త నిబంధన తెస్సలోనికి 2వ పత్రికలో మనం చదువుకుంటున్నాం కదా. అబద్ధమును నమ్మునట్లు మోసము చేయే శక్తిని దేవుడు వారికి అనుగ్రహిస్తారని. ఒకవేళ ఆ స్థితిలో మనం ఉన్నట్లయితే సత్యం మన ఎదురుగా నిలబడి చెప్తూ ఉన్నా మనం వినే స్థితిలో ఉండం ప్రియులారా. కానీ ఒక విషయాన్ని మనం ఈరోజు ఆలోచన చేయాలి. ఇప్పుడు మన ప్రవక్తలం కాకపోవచ్చు, కానీ దేవుడు మనకు కూడా ఒక పనిని అప్పగించి ఈ లోకానికి పంపించారుగా. ఈ పనిని భుజముల మీద పెట్టుకుని మనం సువార్తను ప్రకటించడానికి సమాజంలోనికి వెళ్ళినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒకలా ఉన్నారు, మనం ఒక్కరమే ప్రత్యేకంగా ఉన్నాం. వాళ్ళదా వెరైటీ బోధండి, వాళ్ళదా కొత్త బోధండి, వాళ్ళదా డిఫరెంట్ బోధండి, ఎక్కడ వినని బోధండి, ఎవరు చెప్పని బోధండి, ఇప్పుడు వచ్చి వీళ్ళు చెప్తున్నారండి అని మన గురించి మాట్లాడుకోవట్లా? అవును, అలాంటప్పుడు మనం బాధపడవలసిన అవసరం లేదు, సిగ్గుపడవలసిన అవసరం అంతకంటే లేదు. మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఒకే ఒక్క విషయం ఏంటో తెలుసా? నేను నమ్మినది లేఖనానుసారమైనప్పుడు నిరభ్యంతరంగా, నిశ్చింతగా, నిక్కచ్చిగా నేను సత్యాన్ని ప్రకటించాలి. నేను ఈరోజు సత్యాన్ని చెప్పడం వలన సమాజంలో తేలికైపోతానేమో అని భయపడవలసిన అవసరం లేదు. అందరిది ఒక మాట కదా, నా ఒక్కడదే వేరైంది కదా, సమాజం నన్ను గేలి చేస్తుందేమో, వెలివేస్తుందేమో, సమాజంలో నాకు విలువ ఉండదేమో అని నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నువ్వు సత్యాన్ని చేపట్టి సువార్తను ప్రకటిస్తున్నావు. ఈ లోకంలో నీ మాట ఎవరు వెనుకపోయినా పర్వాలేదు, నిన్ను చెప్పమన్నది మాత్రమే నువ్వు చెప్పాలి. అహాబు విన్నాడా? కనీసం యెహోషాపాతు విన్నారా? అహాబు వినలేదు. మరి ఇంత పిలిపించిన యెహోషాపాతు అని ఆలోచించాలిగా. ఆగు అహాబు, ఎందుకు ఇతను ఎలా చెప్తున్నాడు? మీరేదో అనుకుంటున్నారులే, కానీ ఇతను చెప్తున్నాడుగా, ఈసారికి ఆగుదాం, ఈసారి ఆలోచిద్దాం అని కనీసం సలహా ఇవ్వగలిగాడా? లేదు. మారువేషాలు వేసుకుని యెహోషాపాతేమో ఇశ్రాయేలు రాజుగా, ఇశ్రాయేలు రాజేమో మారువేషం వేసుకుని యుద్ధానికి వెళ్ళారు ప్రియులారా. గెలిచి తిరిగొచ్చారా? రాలేదు. మరి 400 మంది ప్రవక్తలు చెప్పిన మాట ఏమైంది? వాళ్ళు ప్రవక్తలని అనే ముసుగే వేసుకున్నారుగా, వారు ప్రవచనాలు చెప్తున్నారుగా, వారు మాట్లాడుతున్నారుగా. మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు బహు తీయగా ఉంటుంది, అదే నిజం అనిపిస్తుంది, అదే సత్యం అనిపిస్తుంది, అదే రైట్ అనిపిస్తుంది, అదే వినాలనిపిస్తుంది, అదే చెయ్యాలనిపిస్తుంది, అదే చేస్తాం. కానీ ఫలితం ఎప్పుడో తెలుసా? అయిపోయిన తర్వాత ఈ మాటలు చెప్పిన తర్వాత రాజు ఏం చేశారో తెలుసా? మీకాయాని బంధించి చెరసాలలో పడేయండి, వీడెప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు నా గురించి, నేను యుద్ధానికి వెళ్తున్నాను, విజయంతో తిరిగి వస్తాను అన్నాడు. అప్పుడు మీకాయ చెప్పాడు అందరి ఎదుట, నువ్వు తిరిగి రావడం కల రావు, నువ్వు తిరిగి రావు, ఒకవేళ నువ్వు తిరిగి వస్తే యెహోవా నాతో ఈ మాట సెలవివ్వలేదని గుర్తుపెట్టుకో అని చెప్పాడు. రాజు చెప్పాడు, చెరసాలలో వేసి కష్టమైన ఆహారం, నీటిని ఇవ్వండి అతనికి, నేను తిరిగి వచ్చాక అతని సంగతి చూసుకుంటానన్నాడు. వెళ్ళాడు, కానీ తిరిగి రాలేదు. నిజం చెప్పాలి అంటే యెహోషాపాతునే ఇశ్రాయేలు రాజు అనుకున్నారు చాలా టైం వరకు. లాస్ట్ మినిట్లో అర్థమయ్యింది ఇతను కాదు అని. గురి చూడకయ్యే బాణం వదిలితే అది వెళ్ళి అహాబుకు తగిలింది. సాయంత్రానికి అతను చనిపోవడం జరిగింది ప్రియులారా. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, గురి చూడకుండా కొడితే అహాబుకి ఎందుకు తగలాలి? తగిలిన ఆయన సాయంత్రంలోపు ఇంటికి రాకుండా మధ్యలో ఎందుకు చనిపోవాలి? ఎందుకు అంటే
దేవుడు తన ప్రవక్తకు సెలవిచ్చిన మాట నెరవేరాలి అంటే, తన ప్రవక్త ద్వారా మాట్లాడిన మాట నెరవేరాలి. కానీ ఇది మీకాయా చెప్పిందే రైట్ అని నమ్మడానికి, లేక అదే రైట్ అని అంగీకరించడానికి అహాబుకు సమయం లేకుండా పోయింది ప్రియులారా. ఈరోజు ఈ సందర్భం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, ఈరోజు మన ప్రవక్తలం కాకపోవచ్చు, కానీ దేవుడు మనకిచ్చిన మాట, దేవుడు మనకిచ్చిన పని సువార్తను ప్రకటించే పని. ఈ పని కోసం మనం సమాజంలోనికి వెళ్ళినప్పుడు మన బోధకు, మన విశ్వాసానికి, మన ఆలోచనలకు వ్యతిరేకమైన ఆలోచనలే నిండుగా ఉంటాయి. నువ్వు ఒంటరిగా సింగిల్గా నిలబడి ఉంటావు. కానీ ఆ సమయంలో నీకు కావాలి ధైర్యం. నేను ఒంటరి వాడిని కాను, నాకు దేవుడు అడిగితే 1000 మంది సైన్యాన్ని పంపించగలడు. నేను ఆయన మాట చెప్పడానికి నిలబడ్డాను. ఇక్కడ ఎవరు వినకపోయినా పర్వాలేదు, ఎవరు ఆచరించకపోయినా పర్వాలేదు, కానీ నాకు సెలవిచ్చిన విషయం మాత్రమే నేను చెప్పాలి. మనం ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నప్పుడు రాజుల వలన వచ్చే మెప్పును పొందుకోవడానికి, పేరును పొందుకోవడానికి, జీవపు డంబాన్ని కనుపరుచుకోవడానికి ప్రయత్నించేవారు మన చుట్టూ ఉంటారు. అవును కదా. ఆ 400 మంది ఎవరు? అహాబు మెప్పును కోరుకునేవారు. అహాబు ఇచ్చే సహాయాన్ని, అల్పాహారాన్ని, బహుమతులను పొందుకోవడానికి ప్రయత్నిస్తున్నవారు. నిజం చెప్పాలంటే నిజంగా వాళ్ళు ప్రవక్తలైతే ఇతను ఒక్కడు ఇలా ఎందుకు చెప్తున్నాడు, మేమెందుకు ఇలా చెప్తున్నాము అని ఆలోచించుకోవాలి. కనీసం ఆగిపోవాలి. సిద్కే గారిలాగా కొట్టకూడదు. కానీ అలాంటి వారే మనకు సమాజంలో చాలామంది కనబడుతూ ఉంటారు. మనల్నే వెర్రి వాళ్ళని చేస్తారు. మనదే సత్యమైతే అవునా నేను చెప్పేది అబద్ధమా అని మనల్ని మనమే నమ్మలేని స్థితిలోనికి మనల్ని తీసుకువెళ్ళేవారు చాలామంది కనబడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం మనుషుల మాటలకు లొంగిపోకూడదు. ఎందుకంటే అతడు చెప్తున్నది దేవుని ఆవేశం వలన, దేవుని ఆత్మను కలిగి చెప్తున్నాడా, దురాత్మను కలిగి చెప్తున్నాడు, అపవిత్రాత్మను కలిగి చెప్తున్నాడో ఆలోచించాలి. అంటే లేఖనాన్ని పరిశీలించుకోవాలి. మనలో ఆత్మ ఉందో లేదో చూసుకోవాలి ప్రియులారా. లేఖనం ముఖ్యం. లోకంలో గొప్ప విద్యావేత్త కావచ్చు, లోకంలో గొప్ప పేరు కలిగిన వాడు కావచ్చు, లోకంలో గొప్ప పాస్టర్ కావచ్చు, కానీ సత్యాన్ని చెప్తున్నాడు లేదనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు మనం గమనించవలసింది. మీకాయ గారి ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి తెలుసా? సత్యాన్ని సమాజంలోనికి తీసుకుని వెళ్ళడానికి నేను ఒక సాధనంగా దేవుడు వాడుకుంటే నీ చుట్టూ ఉన్న వారంతా అసత్యాన్ని చెప్తున్నారని నువ్వు కూడా అసత్యంలోనికి వెళ్ళిపోతావా? అయితే దేవుని ఎదుట నీకు గొప్ప శిక్ష ఉంటుంది. మనుషులు శిక్షించినా పర్వాలేదు, ఎందుకంటే దేవుడు నీకు బహుమానాన్ని ఇస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మనుషులు పెట్టే ఇబ్బందిని తట్టుకోలేక మనుషుల వైపుకు నువ్వు వెళ్ళిపోతే, మనుషులను సంతోషపెట్టాలనుకుంటే, రాజును సంతోషపెట్టాలి అనుకుంటే, నలుగురితో పాటు నేను అన్నట్టు చేయాలి అనుకుంటే నిత్యరాజ్యం ఉండదు. నిత్యరాజ్యం ఉండదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఎంత గొప్ప బోధకుడైనా, ఎంత గొప్ప ప్రవక్త అయినా, ఎంత గొప్ప యాజకుడైనా లోకం వైపు కనుదృష్టి పెట్టి, లోకం వైపు మనస్సు పెట్టి ప్రయత్నం చేస్తూ ఉంటే, కొన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత దేవుడే మన అవకాశాలను రద్దు చేసి మనలను తానే స్వయంగా అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తి గల ఆత్మకు మనల్ని అప్పగిస్తాడట. ఆయనే అప్పగిస్తాడట. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పిన వినే స్థితిలో నువ్వు లేవు కాబట్టి. అదే జరిగింది అహాబు గారి జీవితంలో. అదే జరిగింది. ఎన్నోసార్లు హెచ్చరించాడు మీకాయ, ఎన్నోసార్లు హెచ్చరించాడు ఏలియా ప్రవక్త, వినలేదు. కాబట్టి అబద్ధమును నమ్మునట్లు మోసం చేయి శక్తి కలిగిన 400 మంది ప్రవక్తలతో ఆయన జీవితాన్ని ముడిపెట్టించాడు దేవుడు. ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం, ఈరోజు మనం విశ్వసిస్తున్న విషయం చాలా తక్కువ మంది విశ్వసించే విషయం. అలాని ఇది సత్యం కాదు, ఇంతమంది చెప్తున్న దానికి భిన్నంగా నేను విశ్వసిస్తున్నానేమో అనే సందేహం నీ మనసులో కలిగితే నీ స్థితి అస్థిరమైపోతుంది. ఎటు తేల్చుకోలేని స్థితిలో నువ్వు ఉండిపోతావు. కానీ అలా కాదు. నీవు విశ్వసించే విషయం లేఖనం సమర్థిస్తుందా లేదా, ఇది నువ్వు నమ్మగలిగితే ఎవ్వరు నీ మాటను సమర్థించకపోయినా, ఎవరు నీ బోధన సపోర్ట్ చేయకపోయినా, ఎవరు నీ వైపు పలకకపోయినా నువ్వు ఒంటరిగానైనా నిలబడొచ్చు. ఎందుకంటే అది సత్యం కాబట్టి. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. ప్రారంభంలో కొంతసేపు అసత్యం నిన్ను గెలవచ్చు, నిన్ను ఓడిపోయినట్టు చేయొచ్చేమో, కానీ ఫైనల్లీ విజయం ఎవరిది అంటే సత్యానిదే. అవును కదా. 400 మంది ప్రవక్తలు ఏం చేశారు? అబద్ధాన్ని చెప్పారు. గెలిచారా? అహాబు గెలిచాడా? రామత్-గిలాదును పట్టుకొని తిరిగొచ్చాడా? లేదండి, లేదు. మరి ఎవరు గెలిచారు? మీకాయే గెలిచాడు.
అతను చెప్పింది అబద్ధమని ముద్ర వేసినా, అతను అబద్ధాన్ని చెప్తున్నాడని చెంప మీద కొట్టినా, అతను నా గురించి మేలు పలకడని రాజు సెలవిచ్చినా, కఠినమైన శిక్షకు గురి చేసిన, ఆహారము పానీయము లేకుండా కఠినమైన కష్టమైన ఆహారం అంటే 2 రోజులకు 3 రోజులకి నమలలేనటువంటిది, అంటే తినడానికి ఇష్టం లేనటువంటి ఆహారాన్ని పెట్టారేమో, ఏం చేశారో మనకు తెలియదు. ఎన్ని చేసినా చివరికి ఏది గెలిచింది అంటే మీకా గారు చెప్పిన మాటే గెలిచింది. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? నువ్వు మాట్లాడేది సత్యమైతే వినేవారు లేకపోయినా పర్వాలేదు, ఎవరు వినకపోయినా పర్వాలేదు, విన్నవారు నిన్ను కాదనుకున్న పర్వాలేదు, నిన్ను ఈసడించిన పర్వాలేదు, నిన్ను అసహించుకున్న పర్వాలేదు, నువ్వు మాట్లాడేది సత్యమైతే దాని కొరకు నిలబడు. ఏదో ఒకరోజు విజయం నిన్ను వరిస్తుంది. నీ ధైర్యాన్ని మెచ్చి దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు, నీకు మంచి లోకాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ప్రవక్తల జీవితాలు భయంకరమైనవి. అబద్ధాన్ని చెప్తూ కూడా సిద్కియా నిజాన్ని చెప్తున్న మీకాయా గారి చెంప మీద కొడుతున్నాడండి. చెంప మీద కొడుతున్నాడు. భరించాడైనా. ఎందుకో తెలుసా? నేను పలికేది సత్యం, ఇది తప్పక నెరవేరుతుంది. ఈ నమ్మకం, ఈ విశ్వాసం ఈరోజు మనలో ఉందా? మనం కూడా ఒక విశ్వాసాన్ని కలిగి అదే సత్యమని నమ్మి బాప్తిస్మం తీసుకుని బ్రతుకుతున్నాం కదా. సంపూర్ణంగా అందులోనే ఉన్నామా? ఇంకా బయట ఎక్కడైనా వింటున్నప్పుడు ఇంకా అనుమానం, ఏమో అదా ఇదా అదని ఇంకా పెనుగులాటలోనే ఉన్నామా? ఎందుకంటే ఏమోనండి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చెప్పేది మనం చేసేది ఒకలా లేదండి అనిపిస్తుందా? సత్యం కొరకు నిలబడు. ఏదో ఒకరోజు అందరూ సత్యం దగ్గరికే వస్తారు. అలానే లోకమంతా వచ్చేదు. ఇరుకు ద్వారమున ప్రవేశించేవారు కొద్దిమందే, విశాల త్రోవలో వెళ్ళేవారు చాలామంది. కనుక ప్రియులారా, ఈ రాత్రి ఒక్క అద్భుతమైన విషయాన్ని దేవుడు మనకు నేర్పాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం. మన పిల్లలు కూడా చాలామంది మాట్లాడారు. మరొకసారి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటో తెలుసా? ఏది సత్యమని లేఖనాల ఆధారంతో నువ్వు నమ్మావో దాని కొరకు నువ్వు చనిపోయే వరకు నిలబడు. నువ్వు దాని కొరకు పోరాటం చేస్తున్నప్పుడు ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవలసి రావచ్చు. తిట్టొచ్చు, కొట్టొచ్చు, చెరసాలలో వేయచ్చు, చివరికి చంపేయచ్చు. ఏదైనా పర్వాలా. ఎందుకంటే ఇవన్నీ మనకు సహజం, ఇవన్నీ మన జీవితంలో జరగాలి. అంతేగాని వీటికి భయపడో, లేకపోతే ఎక్కువ మంది చేస్తున్నది కాబట్టి ఇంతమంది తప్పు చేస్తారా అనే భ్రమలోనో మనం సత్యాన్ని విడిచిపెడితే మరలా దాన్ని చేరుకోవడం మన వల్ల అవుతుందో కాదో చెప్పలేం. కనుక ప్రియులారా, ఈ రాత్రి మీకాయా గారి జీవితాన్ని దేవుడు మన ముందు పెట్టారు. ప్రవక్తలందరూ ఇంతేనండి. దేవుడు వారికి అప్పగించిన పనిని చేయడానికి, సత్యాన్ని చెప్పడానికి ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని దెబ్బలైనా, ఎన్ని మరణాలైనా అనుభవించారు. మరి ఈరోజు సువార్తను ప్రకటించడానికి, సత్య సువార్తను ప్రకటించడానికి సమాజంలోనికి వెళ్తున్న మనం వీటిని భరించగలిగే స్థితిలో ఉన్నామా? వీటిని చూసి భయపడిపోతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. కానీ ఒక్కటే దేవుడు మనకు నేర్పుతున్నది, లేఖనాన్ని పరిశీలించుకో, అలా ఉందో లేదో ఆలోచించుకో. అది రైట్ అయితే మాత్రం నువ్వు చనిపోయే వరకు సత్యాన్ని విడిచిపెట్టొద్దు. ఎందుకంటే మనకు తోడుగా ఉండేది దేవుడు. ఆ దేవుని తోడుండగా ఈ లోకంలో ఎన్ని కోల్పోయినా ఆ లోకంలో అన్నీ తిరిగి మనం సంపాదించుకోగలం. కనుక ప్రియులారా, స్వార్థను చేతపట్టి సమాజంలోనికి, ప్రవక్త చేసే పనుల్లో వాక్యం చెప్పడం కూడా ఒకటి ఉంది కదా. కాబట్టి మనం కూడా ప్రవక్తలమే. ప్రత్యేకంగా పెట్టుకోక్కర్లా, సువార్తను ప్రకటించే వారందరూ అదే. కాబట్టి మనం సమాజంలోనికి వెళ్ళినప్పుడు సమాజాన్ని చూసి, సముద్రపు అలలను చూసి మనం భయపడిపోయేవారిగా ఉండకూడదు. మనది సత్యమైతే ఒంటరిగానైనా నిలబడి పోరాటం చేయాలి. ఒక స్టెఫెన్ గారిలా, ఒక పౌలు గారిలా, ఒక క్రీస్తు వారిలా. అలా చేసినప్పుడు దేవుడు సంతోషిస్తారు, మనకి ఇవ్వాల్సిన నిత్యరాజ్యాన్ని ఇస్తారు. కాబట్టి దేవుని సంతోషపెట్టే పనిలో మనం ఉండాలి. మనుషులను సంతోషపెట్టే పని కాదు, రాజును సంతోషపెట్టే పని కాదు, తోటి సేవకులను సంతోషపెట్టే పని కాదు, లేదా కుటుంబాన్ని సంతోషపెట్టే పని కాదు. అయ్యో నేను ఇలా మాట్లాడకపోతే చందాలు రావేమో, సంఘం పెరగదేమో, డబ్బులుండవేమో, అప్పుడు నా భార్య నా మాట లెక్క చేయదేమో, నా పిల్లలు నన్ను లెక్క చేయరేమో, అందరిలాంటి మంచి జీవితం మేము అనుభవించకపోతే నా కుటుంబం నన్ను చిన్న చూపు చూస్తుందేమో. ఇవి నీకు అక్కర్లేదు. ఇక్కడ ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా, అర్థం చేసుకోకపోయినా, ఎవరు నిన్ను చీప్గా చూసినా, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఒక్కటే, నా దేవుడు నాకు సెలవిచ్చిన విషయాన్ని చెప్పడానికి ఎప్పుడూ మోమాట పడవద్దు. ధైర్యంగా చెప్పు, ఉన్నది ఉన్నట్లు చెప్పు. దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు.
కాబట్టి ఈరోజు మనం నేర్చుకుందాం, లోకమంతా ఏకమైన దేవుడు మన పక్షాన ఉండగా మనకు భయం లేదు. సత్యాన్ని నమ్ముదాం, సత్యం కొరకు బ్రతుకుదాం, సత్యం కొరకే చనిపోదాం, పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. మీకాయ గారిలా ఒంటరిగా నేను నిలబడి పోరాడదాం. చెంపదెబ్బలైనా తిందాం, చెప్పు దెబ్బలైనా తిందాం, చావైనా భరిద్దాం, ఆహారం లేకపోయినా సహిద్దాం, కానీ మన గురి మాత్రం పరలోకమై ఉండాలి. అలా ఉన్న రోజు తప్పకుండా దాన్ని సంపాదించుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తారు. ప్రయత్నిద్దాం, సాధిద్దాం, పరలోకాన్ని పొందుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.